తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సీనియర్ నేత వి హనుమంతరావు గాంధీ భవన్లో భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారుగా తనకు వచ్చే జీతాన్ని హనుమాన్ వ్యాయామశాలలోని పేద విద్యార్థుల చదువు కోసం ఇస్తున్నట్లు విహెచ్ ప్రకటించారు. పదవుల కంటే సేవ చేయడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తాను రాజ్యసభ సీటు ఆశించానని, కానీ ప్రభుత్వం సలహాదారు పదవి ఇచ్చిందని పేర్కొన్నారు. పార్టీ నేతలు వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి తనను ఓపిక పట్టాలని సూచించినట్లు వెల్లడించారు. రాజకీయాల్లో తనకు గాడ్ ఫాదర్ లేరని, రాజీవ్ గాంధీ తనను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారని విహెచ్ గుర్తు చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు కులగణన చేపట్టమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని విహెచ్ తెలిపారు. మే 10లోపు కేంద్ర ప్రభుత్వం కులగణనపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. కట్టలేని పరిస్థితుల్లో 10,000 కడతాము, లేకుంటే 15,000 కడతాం. వాళ్లకు ఈ ₹1,00,000 ఉపయోగించుకోవాలని నేను ట్రస్ట్ చైర్మన్గా కోరుతున్నా. రెండోది, దామోదరం సంజయ్ గారు నీతి నిజాయితీగా అందరూ రాజకీయాల్లో రావడంతో కోట్లు సంపాదిస్తారు. కానీ ఆయన నీతి నిజాయితీ పడు చదువుకున్నటువంటి ఆర్థికవేత్త, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఆయనకు తప్పనిసరిగా న్యాయం జరగాలని, నేను ఆయన స్మృతి భవన్ కట్టియాలని చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా. అదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆయనని అడిగాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అడిగాను. ఈ డబ్బులు ఉపయోగపడి ఆడ స్మృతి భవన్ కట్టియడానికి 1 సంవత్సరం పూర్తిగా హనుమాన్ వేంశాల, ఇంకో సంవత్సరం పూర్తిగా దామోదరం సంజయ్ గారు ఎవరైతే కట్టలేని పరిస్థితుల్లో 10,000 కడతాము, లేకుంటే 15,000 కడతాం. వాళ్లకు ఈ ₹1,00,000 ఉపయోగించుకోవాలని నేను ట్రస్ట్ చైర్మన్గా కోరుతున్నా. రెండోది,